ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు మన ఇద్దరికి ఏ సంబంధం ఉందని మీరు వాళ్ళిద్దరికి వదినవుతారు? అది అబ్బా సంబంధం ఉంటేనే పిలవాలా? ఇప్పుడు మీరు యాదగిరి బాబాయ్ అని అంటారు, మరి ఏం సంబంధం ఉంది? అరే అదైన వయసుకిచ్చే మర్యాదండి, దానికి దీనికి సంబంధం ఏంటి? కానీ నాకు వదిన అనే పిలుపుకి సంబంధం ఉంది. వాళ్ళు అలానే పిలుస్తారు అంతే. ప్రతిదీ అనుమానం ఈయన గారికి. అరే అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? మీరేమన్నారు, ఆవిడేమంది, మధ్యలో ఈ వదిన గోలేంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పండి రా. ఏం లేదన్నయ్య, నేను చిన్నోడిని వదిని పిలవరా అన్నాను. వాడు శ్రావణిని పిలుచుకురాకుండా గౌరీ గారిని పిలుచుకొచ్చాడు. అవును, మధ్యలో శ్రావణ ఎందుకు వచ్చిందిరా? అంటే అన్నయ్య అది నేను శ్రావణి గారు మేము ఒకరినొకరు పో అన్నయ్య, అన్నీ నేనే ఎలా చెప్పాలి? నువ్వే అర్థం చేసుకుని మా ఇద్దరిని కలపాలి. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? అసలే సంధ్యకి వీడికి పెళ్లి చేయడం కోసం గౌరీ గారిని ఒప్పించడానికి నేను నానా తంటాలు పడుతుంటే మధ్యలో నీ ట్విస్ట్ ఏంట్రా? అసలు మీరు ఏమనుకుంటున్నారా? నన్ను ప్రశాంతంగా బతకనివ్వరా? గౌరీ గారికి నన్ను బలి చేద్దాం అనుకుంటున్నారా ఏంటి? అన్నయ్య మా పెళ్లి జరగకపోతే శ్రావణి తట్టుకోలేదన్నయ్య. నాకు దూరమై తను బతకలేదు. అంత డీప్ గా లవ్ చేస్తుంది నన్ను. అర్థం చేసుకో ప్లీజ్. ఇంతకంటే మా ప్రేమ గురించి నేను చెప్పలేను. చెప్పడానికి మాటలు చాలవు. వీడేంట్రా అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నాడు? కొంపదీసి ఆ మేకప్ కిట్టు వీడిని నిజంగా ప్రేమిస్తుందా ఏంటి? లేదన్నయ్య, తన ఊరికి అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పిందా? అదేం శాడిజం రా? మొన్న నా పెళ్లి చూపులు నిజం అనుకుని తాని చెడగొట్టడానికి పెద్దోడి హెల్ప్ తీసుకోవడానికి అలా ట్రాప్ చేసిందంతే. తనకు లవ్వు గివ్వు ఏం లేదన్నయ్య. ఆ విషయం వీడికి చెప్దామంటే అమర ప్రేమికుల్లా ఫీల్ అయిపోతూ నా మాటలు అస్సలు పట్టించుకోవట్లేదు. ఏం చేయమంటావు? బాబోయ్, ప్రపంచంలో ఉన్న పిచ్చి బ్యాచ్నంతా దేవుడు నా చుట్టూనే పెట్టాడ్రా. సర్లే, వాడికి ఎలాగోలో నచ్చ చెప్తాను. నేను ముందు అబ్బాయి మాయల పెళ్లి ఫిక్స్ చేయాలి. అంతవరకు కాస్త పెద్దోడిని మేనేజ్ చేయరా. ఆ మేకప్ కిట్ ని కూడా కాస్త కోఆపరేట్ చేసి చావమని చెప్పు. అలాగే అన్నయ్య. ఏంటో ఈ ఇంట్లో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు అనిపిస్తూ ఉంటది. ఇల్లంతా మయసభలా తయారైందిరా. ఏంటి ఇక్కడ పడుకున్నాడు? పార్ట్నర్, ఏ పార్ట్నర్, హలో పార్ట్నర్, హలో పార్ట్నర్, హౌ ఆర్ యూ? వచ్చావా? నీకోసమే చూస్తున్నాను రా. రానా? ఇది ఏరా రెస్పెక్టబుల్ రానా లేక యారగెంట్ రానా? నా క్యాంటీ గాడివి నీకు రెస్పెక్ట్ ఏంట్రా? ఏదో పని కట్టుకొని వచ్చావు కదా, చెప్పు ఏంటి? ఏం చెప్పాలి? నిన్ను పంపించిన వాళ్ళు ఏం చెప్పమన్నారో అదే చెప్పు. ఓహో, అంటే మ్యాటర్ లీక్ అయిందన్నమాట. నాకన్నీ తెలుసురా. ఆ శంకర్ నీ చెవులో ఏదో మంత్రోపదేశం చేసి మరీ పంపించాడు కదా, చెప్పు వాడేం చెప్పాడ్రా? అసలు ఏమైనా చెప్తేనే కదా నేను నీకు చెప్పేది. నీ కంటికి నేను పిచ్చోడ్లా కనిపిస్తున్నానా? ఏ కారణం లేకుండా నిన్నెందుకు పిలిపిస్తాడ్రా? ఇక్కడికెందుకు పంపిస్తాడ్రా? నన్ను పంపించింది ఒకే ఒక కారణానికి. అది నీ చెల్లెలి పెళ్లి వాళ్ళ అభయతో జరిపించమని నిన్ను ఒప్పించడానికి. అంతే తప్ప నాకు స్పెషల్గా ఏమీ చెప్పలేదు, ఏ సీక్రెట్స్ చెప్పలేదు. మరి నీ చెవులో ఏం చెప్పాడో? ఓరి నా రంకు మొగడా, చెప్పింది అర్థం చేసుకోరా సామే. ఇదంతా వాళ్ళు కావాలని చేశారు. నన్ను అక్కడికి పిలిచి నాతో మాట్లాడటం మీ చెల్లెలు చూస్తే నీకు ఇన్ఫార్మ్ చేస్తుందని ఇంత డ్రామా చేశారు. డ్రామా అని తెలిసినప్పుడు నీ దారి నువ్వు పోక నా దగ్గరికి ఎందుకు వచ్చావురా? రివెంజ్ కోసం. రివెంజ్ ఏంటి? నాకు లేనిపోని కట్టుకథలు చెప్పి నన్ను పిచ్చోడిని చేసి నాతో ఆడుకున్నారు.
వాళ్ళు చేసిన దానికి రివెంజ్ తీసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళే నన్ను పిలిపించి మరీ అవకాశం ఇచ్చారు. ఏం చేయబోతున్నావు? మళ్ళీ నీతో చేతులు కలిపి వాళ్ళందరినీ రివర్స్లో ఆడుకుందాం అనుకుంటున్నాను. ఎలా? సింపుల్. నువ్వు నీ చెల్లి పెళ్లికి ఓకే చెప్పడమే. ఏయ్! ఏమనుకుంటున్నావురా నా గురించి? నా దగ్గర వేషాలు వేస్తున్నావా? పోలీసులతో కొట్టించినా సరే నేను ఆ పెళ్లికి ఒప్పుకోలేదు. అలాంటిది నువ్వు చెప్తే ఓకే అంటానా? వాడి మీద రివెంజ్ తీర్చుకుంటానని చెప్పి వాడికే సపోర్ట్ చేస్తున్నావు. నిన్ను అస్సలు నమ్మకూడదు. ఏయ్, 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 వదలరా, వదలరా. నీ బాడీ అడ్డదిడ్డంగా పెరిగింది కానీ నీ బ్రెయిన్ మాత్రం పెరగలేదు. అందుకే ప్రతిసారి ఆ శంకర్ గారి చేతిలో ఓడిపోతున్నావు. ఆవేశంతో అరవడం కాదురా, తాడి చెట్లా పెరిగావు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. ఏయ్! నన్నే అన్ని మాటలంటావా? నిన్ను ఇంకా మాట్లాడే ఈ సోఫా ఎక్కి నీ పేక్ కొరికేస్తా. ఏయ్! పిచ్చేమన్నా పట్టిందా నీకు? పిచ్చి నీకురా. అందుకే చేతిలో ఉన్న అవకాశాన్ని వదిలేసి పోలీసులతో తన్నులు తింటూ ఈ ఇంట్లో కూర్చున్నావు. అదే నీ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడినో తెలుసా? ఆ పెళ్లికి ఓకే చెప్పి వెళ్ళి ఆ ఇంట్లో వియ్యంకుడి స్థానంలో దర్జాగా కూర్చుని ఆ శంకర్ని వాళ్ళ బ్రదర్స్ని బయటికి గెంటేసి టోటల్ ఆస్తిని నా ఆధీనంలోకి తెచ్చుకునేవాడిని. ఏయ్! నాకు కావాల్సింది ఆస్తి కాదు, పగ పగ పగ. నీ బొంద, నీ బోషాను, నీ మశాను, నీ మట్టి. ఈ ఇంట్లో కూర్చుని పగ అని జపం చేస్తే నీ పగ తీరదు. ఆ వర్ధన్ కుటుంబంలో పాగా వేస్తేనే నీ పగ తీరుతుంది. అర్థమైందా? ఇంకేమీ ఆలోచించుకో. పెళ్లికి ఓకే చెప్పేసి వెళ్ళి ఆ ఇంట్లో కూర్చో. వాళ్ళందరినీ ఆ ఇంటితో ఏ సంబంధం లేదని వెళ్ళగొట్టే. నేను వెళ్ళగొడితే వెళ్ళిపోతాడా? అసలు అబ్బాయి వెళ్ళనిస్తాడా? నీ చెల్లి చెబితే ఆ అభయే వాళ్ళందరినీ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు. అమ్మాయిలో ఉండే మ్యాజిక్కే అదిరా. లేదు లేదు, ఆ అబ్బాయి అందరిలా కాదు. చచ్చిన అమ్మ నాన్నని దూరం చేసుకోడు, పెళ్ళే వద్దు అనుకుంటాడు. అది మరీ మంచిది. అభయ్ ప్రేమ పెళ్లి కోసం త్యాగం చేసి ఆ శంకరే వెళ్ళిపోతాడు. అయితే తనే ఆర్యవర్ధన్ అని, తనదే ఆ కుటుంబం అని తెలియదు కదా. వీళ్ళు కూడా చెప్పరు. నా మాట విను, ఈ ప్లాన్ బాగా వర్కౌట్ అవుతుంది. నీ పక్క నేనుంటే పగ తీర్చుకోవచ్చు కదా. ప్లాన్ బానే ఉంది, కానీ నా చెల్లి పెళ్లి నా శత్రువుతో జరిపించడం నాకు ఇష్టం లేదు. అయితే పెళ్లిదాకా తీసుకొచ్చి ఆపేద్దాం. మనకు కావాల్సింది ఆ ఇంట్లో కాస్త ఉండటానికి సాకు, అంతే కదా. పెళ్లికి సరే అని నువ్వు వెళతావు, ఆ ఫ్యామిలీని విడదీసి నాశనం చేసేస్తావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.